జిల్లా నాగలాపురం మండలం సూరుట్టుపల్లి గ్రామంలోని కొండేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ సమక్షంలో ట్రస్ట్ బోర్డుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఇందులో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం మరియు సాయంత్రం ప్రదోష పూజలు, అలాగే నూతన కోనేరు నిర్మాణంపై చర్చించారు. 20కి పైగా గోశాలలో గోవు లేకుండా మిగతా గోవులను రైతులకు వారి అడ్రస్లతో సహా తీసుకొని ఇవ్వడం జరుగుతుందని, అలాగే అన్నదాన సత్రం, వంటగదిలో టైల్స్ వేయుటకు నిర్ణయం ప్రతిరోజు 150 మందికి తగ్గకుండా అన్నదానం ఏర్పాటు చేయడం, చట్టవిరుద్ధంగా ఉన్న పాత కోనేరును పూడ్చివేయడం వంటిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కృష్ణయ్య, నెల్సన్ మండేలా, దేవి, ధనశేఖర్, హంస, రుద్రయ్య, హేమంత్ కుమార్, జయంతి, కవిత, నాగభూషణమ్మ, ఈవో లత, అర్చకులు కార్తికేశన్ పాల్గొన్నారు. దేవస్థానంకు భక్తులకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆగమ శాస్త్రంలో చెప్పినటువంటి దీని ప్రకారంగా మేము గుడి లోపల పుష్కరిణి కట్టాలని, నిర్మించాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. త్వరలోనే తదుపరి వర్క్ను స్టార్ట్ చేస్తున్నాము. దాత ద్వారా పుష్కరిణిని దేవుడి సహాయంతో త్వరగా పూర్తి చేయాలని ఈరోజు సభ్యులందరి సమావేశంలో తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు జనవరి 1 రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో రేపు మొట్టమొదటిసారిగా ప్రదోష పూజ జరుగుతుంది. సదరు ప్రదోష పూజకు మంచి రోజు వచ్చింది. జనానికి అందరికీ కూడా శుభం కలగాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదోష పూజకు హాజరయ్యి దేవుడు ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుఖశాంతులతో, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేవాలయము 1344 సంవత్సరాలు నిర్మించింది కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతూ ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయం సందర్శించుకొని పవిత్రులుగా మన సంతోషంగా ఈరోజు పోతున్నారు. కాబట్టి ఈ గుడి ఆలయ అభివృద్ధికి, దేవస్థానం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలా. అదేవిధంగా ఇక్కడ దక్షిణామూర్తి స్వామి దంపతులు వచ్చి అక్కడ దర్శించుకొని తన కోరికలను ఏ విధంగా ఉందో దక్షిణామూర్తి దగ్గర విన్నవించుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చాలామంది భక్తులు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి వస్తున్నారు. వాళ్ళందరి మనోభావాలు కూడా అందరికీ కూడా సిద్ధించినాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని దేవుడు ఆశీస్సులు పొందాలని, కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని అందరం కూడా పాలక మండలి సభ్యులు, చైర్మన్ అందరూ కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.